ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏంటి అనుకుంటున్నారు, ఈ ప్లాంట్ నాగపుష్పం అండి. చాలామందికి తెలుసు, నాగలింగ పుష్పం అంటారు. ఎక్కడ పెరుగుతుంది ఏంటి అనుకుంటున్నారు, చాలా చోట్ల పెరుగుతుంది ఈ ప్లాంట్ అనేది, కానీ రేర్గా ఉంటుంది. శివుడికి ఇష్టమైన ఫ్లవర్లా చాలామంది డివోషనల్ చేస్తారు. ఇది ఎక్కువగా కార్తీక మాసంలో కనిపిస్తుంది. ఇయర్లీ వన్స్ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది ప్లాంట్ అనేది. మీకు కూడా చూపించేస్తున్నాను చూడండి. ప్లాంట్ అనేది చాలా బాగుంది. ఇది చాలా ఇయర్స్ అవుతుంది అనుకుంటా, అందుకే స్టెమ్ కూడా చాలా లెంత్ ఎక్కువ ఉంది, ప్లస్ లావుగా ఉంది. చూడడానికి అయితే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. మిడిల్లో పూస్తాయి. అన్ని ప్లాంట్స్ కానీ చాలా డిఫరెంట్ అన్నమాట. వీటికి ఊడలు వస్తాయి అలా అలా సైడ్స్కి. దాని దగ్గర ఫ్లవరింగ్ అనేది వస్తుంది. స్టెమ్స్లో రాదు, కింద నుంచి పై వరకు ఫ్లవర్స్ అనేవి పూస్తూ ఉంటాయి. ఫస్ట్ మొగ్గ వచ్చి అది ఫ్లవర్లో చేంజ్ అవుతుంది. ఈ ఫ్లవర్లో విశిష్టత ఏంటి అంటే, నాగలింగ పుష్పం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, లింగంలో ఆకారం ఉంటుంది పెటల్స్ అనేవి. స్టిగ్మా కూడా అలాగే కనిపిస్తుంది మనకి చూడడానికి. చాలా అట్రాక్టివ్గా ఉన్న కలర్తో కాంబినేషన్తో ఉంది, పింక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఫ్లవర్ అయితే చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. చిన్న చిన్న బడ్స్ ఉన్నాయి కదా, ఫ్లవరింగ్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. కార్తీక మాసంలోనే ఈ ఫ్లవర్ని చూడగలం. అలాగే శివుడికి పెట్టడం చాలా మంచిదని అంటారు. ఎందుకంటే ఇలాంటి ఫ్లవర్స్ చూడడం చాలా రేర్ కదా, అది కూడా ఇయర్లీ వన్స్ రావడం. అది కార్తీక మాసంలో, అది కూడా శివుడికి ఇష్టమైన. అందరికీ స్టోరీ తెలిసే ఉంటుంది. పార్వతీదేవికి వాసన చూడలేనిది, తలలో పెట్టుకోలేనిది పువ్వు తీసుకుని రమ్మని పరీక్ష పెడతాడు కదా శివుడు. ఆ పరీక్షలో నెగ్గడానికని చాలా పువ్వుని తీసుకొని వస్తుంది, 5 రకాల పువ్వులు. అందులో ఇది ఒక్క పువ్వు అని చెప్పొచ్చు మనం. ఇది తలలో పెట్టుకోరు, ప్లస్ వాసన చూడరు, కానీ నైట్ టైమే పూస్తుంది. పారిజాతం పువ్వు టైప్ మాట. నైట్ టైం పూస్తుంది, కింద పడ్డ పువ్వు దేవుడికి పెడతారు. డే టైం అయితే పూయదు, చాలా స్మెల్ వస్తుంది నైట్ టైం. పువ్వులు కూడా మళ్ళీ పాములు వస్తాయి అంటుంటారు, కానీ వస్తాయో లేవో తెలీదు. కానీ చాలా అట్రాక్టివ్గా మాత్రం ఫ్లవర్స్ అయితే ఉంది. బడ్ చూసారా, చాలా స్ట్రాంగ్గా ఉంది చూడడానికి. బడ్స్ అయితే ఒకదానికొకటి పక్కపక్కనే ఉంటాయి, అలా అలా పెటల్స్గా మారుతుంటాయి ఫ్లవరింగ్. 1 వీక్ 3 డేస్కి అలా ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది. కానీ కార్తీక మాసంలో నవంబర్లో ఎక్కువ ఈ ఫ్లవర్స్ కనిపిస్తుంటాయి. రేర్గా ఉంటాయి ప్లాంట్స్ అనేవి. ఎక్కువగా పాములు వస్తాయని చెప్పేసి ఈ ప్లాంట్ని కూడా పెంచడానికి ఇష్టపడరు, కానీ ఎక్కువగా శివాలయంలో అక్కడక్కడ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్లాంట్ తెలిసిన వాళ్ళు ఉంచుతారు, మిగతా వాళ్ళు తెలీదు. ఈ పువ్వుని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఫ్లవర్స్ని చూసాం. అలాగే మీకు కూడా చూపిద్దామని ఫ్లవర్ వీడియో తీసాను. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్లవర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఏదో చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా ఊడల్లా చెట్టుకి మిడిల్లో వస్తుంటాయి. వీటికి ఫ్లవర్స్ వస్తాయి, అంటే మొగ్గగా మారి తర్వాత ఫ్లవర్గా చేంజ్ అవుతుంది. అన్ని సైడ్స్ వస్తాయి. ఈ ఫ్లవర్లో డిఫరెంట్ ఏంటంటే, అన్ని ఫ్లవర్స్ స్టెమ్స్ అనే ఫ్లవరింగ్ వస్తుంది, కానీ ఇక్కడ ఊడల టైప్లో ఉన్నాయి కదా, వీటికి అనేవి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇది ఒక 5 ఇయర్స్ అయిన తర్వాత ఫ్లవర్స్ వస్తాయేమో. చిన్న ప్లాంట్స్కి ఎప్పుడు చూడలేదు ఫ్లవరింగ్ రావడం. ఈ పెద్ద ప్లాంట్స్కి ఎక్కువ వస్తుంది. నీడ కూడా బాగుంటుంది. ఇక్కడ పార్క్లో అనేది, వైజాగ్ పార్క్లో కనిపించింది. సెంట్రల్ పార్క్ వాకింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్లాంట్, ఇంత రేర్ ప్లాంట్ ఇలా చూడడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా చూపిద్దాం లైక్ వీడియో తీసాను. అంత క్లారిటీ లేకపోయినా ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం క్లారిటీ పెంచడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా ఏమైనా ప్లాంట్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ ప్లాంట్ కోసం చెప్తాను. ఫ్లవర్ అయితే చాలా బాగుంది. మా అన్న అయితే అలగొట్టి పోయించేసాను ఫ్లవర్ అనేది. మీరే చూసండి, చాలా బాగుంది కదా, పెటల్స్తో అట్రాక్టివ్ కలర్. మధ్యలో శివుడు ఆకారంలో కనిపిస్తుంది లింగంలో. దానికి కవర్ చేసిన ఏమంటారు, నాగం పుష్పం అంటారు. ఎందుకంటే లింగం పైన నాగపాము ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట పగ. చాలా అట్రాక్టివ్గా ఉంది కదా చూడడానికి. అయితే ఈ ఫ్లవర్ని అయితే దేవుడి దగ్గర పెట్టాలి అనిపించింది. చాలా పైన ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి. మాకు అందిందో ఇది ఒక్క ఫ్లవరే, అది కూడా కొంచెం డిస్టెన్స్లో ఉంది, కానీ ఎలాగొట్టి కోసం చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. పెటల్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి. స్టిగ్మా అయితే చాలా బాగుంది కదా చూడడానికి. ఎల్లో అండ్ వైట్ పింక్ కాంబినేషన్లో ఇలాంటి ఫ్లవర్స్ని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అలాంటి సీజన్లో ఇలా కార్తీక మాసంలో చూడడం చాలా అదృష్టం అని చెప్పాలి.
ఎందుకంటే శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్‌లో ఇది కూడా ఒకటి కాబట్టి, అందుకే ఆ దేవుడికి పెట్టాలని నిశ్చయించుకొని ఆ రోజు గుడికి పోయి ఫ్లవర్ అనేది పెట్టాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా ప్లాంట్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరికొన్ని ప్లాంట్స్ కోసం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Like and do subscribe my channel. Please watch then more updates. Thank you for watching.